మీరు కూడా వచ్చారు కదా అంటారు. మిమ్మల్ని రమ్యక్కర్ కానీ తులవుమక్కర్ కానీ ఎవరిని తప్పు పడతలేను. మీరు 10 ఏళ్ళకి అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు. నేను తెలిసిన వరకు నేనున్నంత వరకు ఇప్పటి వరకు జరుగుతుంది. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ 11 ఏళ్ల క్రింద ఎందుకక్క ఇప్పుడు ప్రజెంట్ దాని మీద లలిత గారు మేము ఇప్పటి 10 సంవత్సరాల కింద మీకు తెలియదు అంటున్నారు కదా. 10 సంవత్సరాల కింద తెలిసిన వ్యక్తులం మేము, ఉద్యోగం మొదటి నుంచి ఉన్నోళ్ళం మేము, కుటుంబ సభ్యులం మేము. వీళ్ళు కూడా కుటుంబ సభ్యుల్లాగా కవిత కంటే ముందు కేసీఆర్ గారికి సేవలు చేసిన వాళ్ళే వీళ్ళిద్దరు. ఇక్కడ ప్యానెల్ ఉన్నోళ్ళు కూడా. మరి మీరు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడొద్దు. ఇప్పుడు మీరు కవితతోటి ఉన్నారు ఒక సోదరిగా, సంతోషము. కానీ వాళ్ళు మాట్లాడేది తప్పు, మాదందరి తప్పు, కవిత చేసేదే కరెక్ట్. మీరు కవితకు సపోర్ట్ ఉండండి ఉండండి. కానీ వినండి వినండి ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు ఏడుస్తే మహిళలు సపోర్ట్ ఉండరు అని అన్నారు. అంతే మాటలే అప్పుడు మాట్లాడి ఉంటే బాగుండేది, మేమంతా సపోర్ట్ చేసే వాళ్ళం కదా అని అన్నారు. ఒక్క నిమిషం ఉమా గారు ఒక్క నిమిషం. చెల్లె లలితక్క, సారీ చెల్లె అన్నాను, అక్క లలితక్క ఒక మాట వినండి. 2020 ఈ రోజు మీ కవితక్క ఏవైతే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కానివ్వండి, అమరుల కుటుంబాలకు కానీ అజ్జేయలేకపోయినామని ఇప్పుడు మాట్లాడుతుంది. నేను 2020 ఉద్యమ ఆకాంక్షల వేదిక అని ఇన్నయ్య గారు ఒకటి పెడితే మేము అన్ని వరంగల్ అటు ఇటు తిరుగుకుంటా కరీంనగర్ లో కూడా హుజురాబాద్ ఎలక్షన్ ముందు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ సందర్భంగా నేను 3 డిమాండ్స్ చెప్పిన. ఏంది, ఫ్రీడమ్ ఫైటర్స్ కు ఎట్లయితే పెన్షన్ ఇస్తారో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు, కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళందరికీ, ఆ 69 ఉద్యమంలో పాల్గొన్నది మనకు తెలియదు కానీ ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్నది చాలా కష్టము. అప్పటిది వేరు రాజకీయ వాతావరణం, ఇప్పటి వేరు. కాబట్టి ఉద్యమంలో పాల్గొన్న చిన్న యువకుడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వండి. మళ్ళీ అట్లనే ఇంటికొక వినాలి. మీరు వినాలి కదా, మీరు వినండి ముందు వినరా మీరు వినండి ముందు. ఓపిక లేకుంటే ఎట్లా, ఓపిక లేకుంటే రాజకీయాలు ఎట్లా చేస్తారు? చెప్పేది వినండి. చెప్పండి. అప్పుడు ఉద్యమ ఆకాంక్షల వేదిక సందర్భంగా ఇదే కరీంనగర్ గడ్డ నుంచి, కరీంనగర్ వేదిక నుంచి నేను 3 డిమాండ్లు చేసిన ప్రభుత్వానికి. అప్పుడు ప్రభుత్వంలో ఉంది కదా కవిత, మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు? నేను మాట్లాడినప్పుడు నేను అండదేమన్నా నా సొంత కోసమన్నా ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చిండ్రో వినండి. మళ్ళీ వింటనే లేరు కదా చెల్లె, మీరు వినాలి కదా. మీరు వినండి ఫస్ట్. మీకు వినడానికి ఓపిక లేకుంటే మీరు ఎక్కడ సమస్యలు తీరుస్తారు, మీరు ఏ రకంగా రాజకీయం చేస్తారు? మీరు వినాలి, మీరు వినండి. అసలు మీరు ఒక పాయింట్ కే మాట్లాడి ఇవ్వకుంటే ఎట్లండి? మీరు వినాలి కదా. మీరు ఎంతసేపు మాట్లాడారు? మీరు వినండి, మీరు ముందు వినండి అంటున్నా. మీరు వినండి. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసినాము, కేసీఆర్ గారికి సూచన చేసినాము, ఉద్యమంలో పాల్గొన్న ఇట్లాంటి వాళ్లకు ఫ్యూచర్ లో పెన్షన్స్ రావాలి, కుటుంబంలో బిడ్డ కొడుకున్న ఉద్యోగాలు రావాలి, దళితులకు ఎట్లయితే 3 ఎకరాల భూమి ఇస్తామన్నారో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా 3 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి అనేది మేము అన్నాం. అన్నప్పుడు దాని మీద మరి ఎందుకు స్పందించలేదు కవిత? ఇప్పుడు మీరేమో మాట్లాడనీయట్లేదు. అసలు అప్పుడు స్పందించాలి కదా. మీరు అప్పుడు పార్టీలో లేనన్నారు కదా, మీకెట్లా తెలుస్తుంది అక్క? ఆమె ఎన్నిసార్లు చెప్పినా మాకు వినండి. ఒక రాజకీయ నాయకురాలు దాని మీద బయట మాట్లాడతారండి. ఇప్పుడు బయట మనం ఏదైనా ప్రజా సమస్యల మీద మనం బయట తింటున్నప్పుడు బయటలు ఇస్తాం కదా, దాని మీద మాట్లాడతాం కదా. మీకెట్లా తెలుసు అని మాట్లాడతారు ఏంటంటే నాకు తెలియదు, మీకే ఎక్కువ తెలుసా? మనం మాట్లాడినా అప్పుడు అడిగినాను, మీకెట్లా తెలుసు? ఇప్పుడు చెప్పింది నేను మస్తు సార్లు చెప్పిన, కేటీఆర్ వినలేదు, కేసీఆర్ పట్టించుకోలేదు అని చెప్పి. నిజంగా మాట్లాడి ఉంటే అందరికీ మాట్లాడినా ఇప్పుడు చెప్పడం కాదు, అప్పుడు చెప్పాలి. బయట తను ఒక ఎంపీ ఎమ్మెల్సీ తను చెప్పాలి, ఇగో ఫలానాగా వాళ్ళు మాట్లాడిన దానికి ఇగో మేము ఇది చేస్తాము అని చెప్పాలి. చేసినా చేయకుండా చెప్తారు, అది రాజకీయ నాయకుల లక్ష్యం. తను మాట్లాడలేదని మీరు ఎట్లా అనుకున్నారు అంటే మీకే మొత్తం తెలిసినట్టు మాట్లాడితే మేమేం మాట్లాడమంటారు చెప్పండి. మీరు మాట్లాడుతుంటే ఏదైతే మాట్లాడుతున్నామో దాని మీద వినడానికి మీకు ఓపిక లేకుంటే రేపు ఎట్లా ఏం చేస్తారండి మీరు? ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్యానెల్ ఉన్న వాళ్ళని ఏమో అవమానిస్తారు మీరు, కానీ మేము మాట్లాడుతుంటే మాత్రం కూర్చున్నాం కూర్చొని మాట్లాడుకున్నాం బట్టి ఇది చర్చ. ఎలా ఓపిక లేదని కాదు, మీరు అక్కడ అంటున్నా నేను ఏమంటున్నాము. ఇప్పుడు ఈ రోజు కవిత పెట్టిన డిమాండ్లు మేము 2020 పెట్టినాము అని చెప్తున్నాము. అప్పటి నుంచి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాం అంతే. ఒకటి కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఒకటి కూడా ఎందుకు ఇంప్లిమెంట్ అంటే సంతోష్ కు రాజ్యసభ వస్తుంది, కవితకి ఎమ్మెల్సీ వస్తుంది, కానీ ఉద్యమకారులకు మాత్రం మాట్లాడితే కేసీఆర్ గారు వద్దన్నారా?
మరి కూర్చోలేదు ఎందుకు ధర్నా చౌక్కడ ధర్నాలో కూర్చోలేదు, ఫామ్ హౌస్ ముందు కూర్చోలేదు. మరి ఉద్యమకారుల కోసమే కదా మేము మాట్లాడింది, ఏమన్నా మా కోసం మాట్లాడినామా ఏమన్నా అంటున్నామా? మీరు మాట్లాడనీయకుండా ఇట్లా కవితక్కని అంటున్నారంటే ఏమంటున్నాం కవితక్కను? ఇప్పుడు ఏవైతే ఈ రోజు మండలి సాక్షిగా మాట్లాడిందో అవి గతంలోనే మేము మాట్లాడినాము, అది ఒక్కటి కూడా ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అంటున్నాం. దానికి మీరు మాట్లాడివ్వకుండా ఉంటే మీరు కవితకు తోడుకుంటుండ్రి. ఇప్పుడు మహిళలు ఎవరైనా మహిళలకు తోడు ఉండాలి కాదని ఎవరు అంటలేరు, కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేకుంటే ఒక రకంగా, పార్టీలు ఉన్నప్పుడు ఒక రకంగా, పార్టీలో లేకుంటే ఒక రకంగా, కుటుంబం నుంచి విడిపోతే ఒక రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉద్యమం ఇప్పుడు ప్రతిసారి మనకు కష్టం వస్తే తెలంగాణ కష్టం వచ్చినట్టు, మహిళలకు కష్టం వచ్చినట్టు అట్లా భావించుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది నేను చెప్తున్నా సోదరి. మీరు వేరే మీరు కొంచెం శాంతంగా వినండి. ఎమ్మెల్సీ వద్దు అంటే కేసీఆర్ గారు కేసులో ఇరుకున్నప్పుడు మీకేం తెలుసు అక్క? కవిత ఎమ్మెల్సీ వద్దనేది మీకేం తెలుసు? మా పార్టీ నుంచి వచ్చిన ఆకుల లలితకు కేసీఆర్ గారు మొత్తం సెట్ రెడీ చేసుకోమన్నారంటే చేసుకుంటే బలవంతంగా కవిత తీసుకుంటే మీకేం తెలుసు? చెప్పింది మాకు చెప్పింది అక్క, మాకు కూడా తెలుసు, మీకు చెప్పినట్టు మాకు కూడా తెలుసు కదా, మాకు కూడా తెలుసు కదా, మీకంటే ఎక్కువ నాకు తెలుస్తుంది కదా. మళ్ళీ మీరు చెప్తే ఎందుకు వెళ్ళదు అక్క? అప్పుడు కేసీఆర్ మరి కేటీఆర్ ఎందుకు వెళ్ళదు అక్క? నేను ఎందుకు చెప్తానండి? నేను కాంగ్రెస్ లో ఉంటుంది, నేను కాంగ్రెస్ లో ఉంటుంది, కేసీఆర్ కి చెప్తా, కేటీఆర్ కి చెప్తా. నేను కాంగ్రెస్ లో ఉన్నా కదా, నేను కాంగ్రెస్ లో ఉన్నా కదా, మా కాంగ్రెస్ నుంచి పోయిన మహిళ కదా. మీరు అప్పుడు కవితక్క చెప్తారో పట్టించుకోలేదు, మీరు చెప్తా పట్టించుకుంటారా? ఆయన మీరు వినండి ఫస్ట్. నేను చెప్పేది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? నేను అనేది ఏంటి, మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన మహిళకు కమిట్మెంట్ తోటి కేసీఆర్ గారు పార్టీలకు తీసుకున్నప్పుడు ఆమెకు మళ్ళీ రెన్యువల్ చేస్తా అని ఆమెను నామినేషన్ సెట్ రెడీ చేసుకోమన్నారు. ఒక బీసీ మహిళ అని ఆకుల లలితకు చేసుకోమంటే అది కవిత తీసుకోలేదా? మరి నేనేమో చెప్పాలంటారు ఏంటి? నేను కాంగ్రెస్ ఉంటే కేటీఆర్ కేసీఆర్ నేనేం చెప్తానండి? అరే నువ్వు అన్నాడు కాదక్క, మీరు అడగనంటే అప్పటి నుంచి ప్రశ్నించానంటారు అక్క. ఇలా ఇప్పుడు కూడా ఆమె ఎవరి కోసం మాట్లాడుతుంది? తనకు బాధ వచ్చిందని చెప్తే దానికి అంతగానం ఎందుకు అక్క? ఇలా ఎమ్మెల్సీ కోసం వెళ్ళిండా? కవితకు బాధ వస్తే అది పర్సనల్ అండి, బాధ కాదు అనట్లేదు. కవితకు బాధ వస్తే బాధ వచ్చినట్టే. కవితకు బాధ వస్తే తెలంగాణకు బాధ వచ్చినట్టు కాదు, తెలంగాణ మహిళలకు బాధ వచ్చినట్టు కాదు. బాధ కాదు లలిత, కేటీఆర్ గురించి ఉద్యమకారుల కోసం బాధ తెలంగాణ ప్రజలందరికి వచ్చినట్టు, తెలంగాణ మహిళలకు వచ్చినట్టు, తెలంగాణ బీసీలకు వచ్చినట్టు, తెలంగాణ దళితులకు వచ్చినట్టు, అందరికి వచ్చినట్టు తన బాధనే అందరి బాధనా? సొంత బాబాయ్ కలుసుకోవడానికి ఫామ్ హౌస్ పోయిన రోజు నేను ఫోన్ చేసిన రోజు స్పందించిందా కవిత? మరి అప్పుడు నేను అక్కను కాదా, నేను మహిళను కాదా? ఇప్పుడు కవిత ఏడిస్తే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని మాట్లాడతారు. అప్పుడు మేము మహిళలు ఇప్పుడు వచ్చిందేమో రాదక్క, దానికి కొంచెం సంతోషంగా హ్యాపీగా 2 4 రాదండి. ఎవరు హ్యాపీగా ఉంటారు? అన్ని మీరే మాట్లాడతారు. ఎందుకు హ్యాపీగా ఉంటారు? ఎందుకు హ్యాపీగా ఉంటారు? ఎవరు హ్యాపీగా లేరు ఇక్కడ. బాధపడ్డందుకు అట్లా కాదు, ఇవే మాటలు నిజంగా ప్రజల కోసమే మాట్లాడితే ఇప్పుడు మాటలు అప్పుడెందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు. దాని గురించి ఎందుకు అక్క? పదవుల కోసం పోలేదక్క, ఉద్యమం సమయం నుంచి